కమలాకర్ అన్న చెప్తున్నాడు బీఆర్ఎస్కి కంచుకోట కరీంనగర్ అని. అట్లాగే మీరు కూడా గట్టిగానే సప్పట్లు కొడుతున్నారు, గట్టిగానే సీటీలు కొడుతున్నారు, గట్టిగానే మరి లొల్లి అయితే చేస్తున్నారు. కానీ మొన్న నాకు నిజంగా కూడా నచ్చలేదు. కమలాకర్ అన్న చేసిన పనికి ఆయనకు వచ్చిన ఓట్లకు ఆయనకు వచ్చిన మెజారిటీకి అయితే సంబంధమే లేదు. ఇంత పని చేస్తే నేను కరీంనగర్లో నేను ఒక దశలో అసూయపడ్డా. ఒకరోజు ఇక్కడను ఒక సోదరుడు మా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ ఆయన మీ దగ్గర ఉంటాడు, కరీంనగర్లో ఉంటాడు. ఏదో ఫంక్షన్కి పిలిస్తే నేను వస్తే ఆ గలీలన్నీ తిప్పుకుంటా తీసుకుపోయాడు కమలాకర్ అన్న. ఈ రోడ్డు చూడు, ఆ రోడ్డు చూడు, ఒక్క దగ్గరన్నా ఒక చిన్న నొక్కవాడ కూడా ఎంత బాగా చేసినా చూడు అనుకుంటా అన్నీ తిప్పుకుంటా తీసుకుపోయాడు. నేను అనుకున్న మనసులో అచ్చా ఈసారి కమలాకర్ అన్న ఖచ్చితంగా 40-50 వేల ఓట్ల మేడతో గెలుస్తాడని. కానీ డబ్బలు తెరిస్తే ఏమైంది మరి? గెలిచిండు, 4వ సారి ఓటమిరిగిన నాయకుడు గెలిచిండు కరెక్టే. కానీ గింత పని చేస్తే 4,000 మేయారట, 3,000 మేయారట. ఎంత బాధాకరం! ఏం జరుగుతున్నది అసలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే అవతలోళ్ళు సున్నా పని, గుండు సున్నా, ఒక్క పని చేయలే ఇంతవరకు. కావని నాకు చెప్పుడు కాదు, బయట చెప్పురు. ఆయన ఏందో నాకు మారికే కానీ మీరు బయట చెప్పురు. నేనేమంటున్నా, మీరు గమనించండి జాగ్రత్తగా. మనం చేస్తున్నాం, ప్రచారం చేసుకుంటలేం, పని చేసింది చెప్పుకుంటలేం. పని చేసేటోళ్ళు గెలవాలని ప్రజలకు సంజాయించుట్లో విఫలమవుతున్నాం. కేసీఆర్ గారు ఎంత తక్కువ పని చేసిండు ఏమన్నా? అసలు 10 ఏళ్లలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత పని స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత పని చేసినాం. మరి ఎందుకు పోయింది మన ప్రభుత్వం? ఎందుకంటే 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, చెప్పుకోలే, మనది మనమే ప్రచారం చేసుకోలేనో అట్లా మాట్లాడకూడతాం ఎప్పుడు కూడా. అదే ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు 2 సార్లు. వాళ్ళే మనల్ని కూర్చోబెట్టిండ్రు గద్దె మీద. వాళ్ళే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసిండ్రు, వాళ్ళే మమ్మల్ని ఎమ్మెల్యేలు చేసిండ్రు, వాళ్ళే మమ్మల్ని మంత్రులు చేసిండ్రు, వాళ్ళే మనల్ని నడిపించారు. ఒక్కసారి నీ మీద కోపం వస్తే నీలో ఏ లోపం ఉందో చూసుకోవాలి. కానీ వాళ్ళనన్నుడు తప్పు. మనం ఇది ఎక్కువైంది, అది ఎక్కువైంది, చాలా తప్పదు. మన లోపం ఉంది, నాయకుడు లోపం లేదు. నాయకుడు అద్భుతంగా పనిచేసిండు. చరిత్రలో భారతదేశంలో ఎవరు చేయనంత పనిచేసిండు. నీళ్లు తెచ్చిండు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, సంక్షేమాన్ని చూసిండు, అద్భుతమైన అభివృద్ధి మీ కళ్ళ ముంగటిని చూపెట్టిండు. ఇన్ని జరిగిన తర్వాత కూడా మనకు 3,000 మెజారిటీ ఎందుకు వచ్చింది? అట్లాగే మనం 39 సీట్ల కాడికి ఎందుకు పరిమితమైనం? మనం 37% ఓటింగ్ ఎందుకు వచ్చింది? వాళ్ళకు 38.5 ఎందుకు వచ్చింది? దీని మీద విశ్లేషణ జరగాలి, ఖచ్చితంగా ఆలోచన జరగాలి. మనం అంతర్మదనం చేసుకోకుండా, మనం లోపల ఆలోచించుకోకుండా, మనం కేవలం అంత బాగానే ఉంది అని చెప్పి మళ్ళీ జబ్బలు జరుచుకుంటూ తిరిగితే అది సరికాదు. సరే, ఎలక్షన్లు వస్తాయి, అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడతాం, అది పెద్ద సమస్య కాదు. కానీ ఓడిపోవడం, అవతల వాడు కూడా మనకంటే మెరుగైన వాడైతే, మెరుగైన పరిపాలన అందించేవాడైతే, లేదా మనకంటే మెరుగైన సంక్షేమం అందించే వాళ్ళైతే వాళ్ళ చేతిలో ఓడిపోయినా బాధ అనిపించదు. కానీ ఇలా ఏమైంది? కాంగ్రెస్ పరిపాలన 22 నెలల్లో కేసీఆర్ గారు ముందే చెప్పినారు తెలంగాణ ప్రజలకి, ఎన్నికల సమయంలో చెప్పినారు. 2 ముఖ్యమైన మాటలు చెప్పింది కేసీఆర్ గారు. ఒకటేమన్నారు? ప్రజాస్వామ్యంలో పార్టీలు కాదు గెలవాల్సింది, ప్రజలు గెలవాలి, ప్రజలు గెలవాలి తప్ప పార్టీలు పెద్ద ముచ్చట కాదు అనే మాట చెప్పింది. చాలా మందికి అర్థం కాలే ప్రజలు గెలుచుడేంది అని. అట్లాగే ఇంకొక మాట చెప్పింది కేసీఆర్ గారు, మోసపోతే గోసపడతాం, యాది పెట్టుకోండి అని చెప్పిండు. ఇలా ఎవరు గోసపడుతున్నారు రాష్ట్రంలో? చూడండి మీరు ఒకసారి, తెల్లారి లేచి పేపర్లు చూస్తే, ఆ టీవీలు చూస్తే, లైన్లలో ఎక్కడికక్కడ ఇప్పుడే కమలాకర్ అని చెప్తుంటే నవ్వినాం మనందరం. ఇవాళ భూములు కాదు, భూమి ఉన్న వాళ్ళు కాదు, భూములు ఆస్తులు పెరిగిన వాళ్ళు కాదు, యూరియా బస్తా ఉన్నవాడు వాడే లక్షాధికారి పరిస్థితున్నదని చెప్పి కమలాకర్ అని చెప్తే మనం నవ్వినాం. కానీ ఇవాళ నిజంగా కూడా ఎంత బాధాకరమైన పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా. నల్లగొండలో నిన్ననే ఒక తమ్ముడు యూరియా కావాలని ఒక గిరిజన సోదరుడు, లంబాడ సోదరుడు ఆందోళనలో పాల్గొంటే ఆయనను గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి, ఉల్టా కేసు బనాయించి, ఇంటికి పోయి భార్యను బండబూతులు తిట్టి, ఇవాళ ఆయన నడవరాని పరిస్థితిలో కుంటుకుంటా తిరుగుతుంటే నేను ఆ వీడియోలలో నేను చూసిన. జగదీశ్వర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి, అన్న మీరు పోయిరండి, ధైర్యం చెప్పిరండి ఆ పిల్లగాడికి, అవసరమైతే వదిలిపెట్టొద్దు వీళ్ళను, అవసరమైతే మానవ హక్కుల కమిషన్ పోవాలి, అవసరమైతే మనం ఇక్కడ SC/ST కమిషన్ కూడా పోవాలని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారిని ఇప్పుడే పంపించి వచ్చిన. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎందుకు ఇవాళ రైతులు ఎవరైతే సుభిక్షంగా ఉండిరో, ఆటో ఓనికి చెప్తే ఆటో ఓడొచ్చి ఇంటి ముంగట యూరియా బస్ తీసిపోతుండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇవాళ ఏంది? మళ్ళా నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, చాలా నిజాయితీగా చెప్పిండు. పాత రోజులు తెస్తా అని చెప్పిండు, తెచ్చి చూపెట్టిండు. చెప్పుల లైన్లు, మళ్ళీ మనుషులు లైన్లా గుద్దుకునుడు, కొట్టుకునుడు, పోలీసులతో దెబ్బలు తినుడు, యూరియా కోసం పోయి పోలీసు వాళ్ళు కొడతాను రైతులను. ఇదివరకు ఎప్పుడన్నా చూసినామా? రాహుల్ గాంధీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు ఢిల్లీలో, మొహబ్బత్ కి దుకాన్ అంటాడు. ఇదేనా మొహబ్బత్ కి దుకాన్? ఏది రైతులను పొట్టు పోలీసు వాళ్ళు కొట్టుడు మొహబ్బత్ కి దుకాన్.
అంటే ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే వీళ్ళే కదా, ఇదే రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చిండు, కిసాన్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ అన్నారు. ఏం నరికిర్రల్లా? కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం రైతు బంధు, కేసీఆర్ 2 పంటలకు ఇస్తే మేము 3 పంటలకు ఇస్తాం, అట్లాగే బోనస్ ఇస్తాం అన్ని పంటలకు, 500 రూపాయల బోనస్, కనీస మద్దతు ధర మీదికెళ్ళి బోనస్ ఇస్తాం, ఎరువులు ఇస్తాం, విత్తనాలు ఇస్తాం, 2 లక్షల రుణం మాఫీ చేస్తాం. ఇన్ని చెప్పినోళ్ళు ఇవాళ ఏది నీ మొహబ్బత్ కా దుకాన్? రైతుల మీద పడి పోలీసు వాళ్ళు లైన్లలోకి వచ్చి కొడుతుంటే ఇవాళ అవి మౌనంగా భరించుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. గట్టిగా యూరియా కోసం రోడ్ ఎక్కితే మొహబ్బత్ కా దుకాన్ ఏంటంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కుమ్ముడు, మొహబ్బత్ కా దుకాన్. ఇది కాంగ్రెస్ వాళ్ళ నీతి. ఇదొక దిక్కుంటే ఇంకో దిక్కు మీ కరీంనగర్లో ఇంకో పార్టీ వాళ్ళది ఇంకా గమ్మత్ దుకాణం. చూడురు మీరు, అది వాళ్ళది. నేను చెప్పిండు మోడీ గారు, మన మోడీ గారు 3 రోజుల కిందట సాయంత్రం 5 గంటలకు టీవీలలో వస్తున్నానగానే చాలామంది గుండెల్లో రాయబడ్డది. వామో మళ్ళీ నోట్లు రద్దు చేస్తాడా, మళ్ళీ ఏం చేస్తాడా ఈయన అని చెప్పి చాలామంది భయపడ్డారు. నేను అనుకున్న దబ్బన మన తెలుగు పిల్లలు చాలామంది అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటారు, చదువుకుంటారు. వాళ్ళకి ట్రంప్ వచ్చినాక మళ్ళీ ఏదో కొత్తది ఇబ్బంది పెడుతుండట, ఈ H1B అని అదని ఇదని $1,00,000 కట్టమంటుండట. దాని మీద ఏమైనా చెప్తాడేమో ధైర్యం చేసుకుని ఆఖరికి మోడీ గారు ఏమైనా ట్రంప్ మీద గర్జిస్తాడేమో అనుకున్నాను నేను. ఏం చెప్తుండే తెలుసా మోడీ గారు? నేను 8 ఏళ్ళుగా మిమ్మల్ని అందరినీ కూడా పీల్చి పిప్పి చేసి మంచిగా బ్రహ్మాండంగా GST 15 లక్షల కోట్లు వసూలు చేసిన, ఏది 8 ఏళ్ల కింద నేనే తెచ్చిన, పెద్ద స్లాబులు పెట్టిన, 28% గుంజిన మొన్నటిదాకా, ఇప్పుడు జర తగ్గించిన, ఇక కాబట్టి రేపటి నుంచి పండుగ చేసుకోపోరు అంటుండు. ఇది ఆయనే చేసిన తప్పు ఆయననే సవరించుకొని మనం పండుగ చేసుకోవాలన్నట్టు. ఏమిటికి పండుగ? GST బచత్ ఉత్సవ్ అట. ఇక దానికి మళ్ళీ ఇక్కడ డప్పు కొట్టేటోళ్ళు మస్తుకున్నారు, బండి సంజయ్ ఇంకా చాలామంది ఉన్నారు అసంటోళ్ళు. దేవుడా మోడీ దేవుడు? ఏమిటికి దేవుడు? చేసిన తప్పును సవరించుకున్నందుకు దేవుడా? 28% మొన్నటిదాకా గుంజి ఇప్పుడు దాన్ని బుద్ధి తెచ్చుకొని 18% చేసి 10% తగ్గించుకున్నామని డప్పు కొట్టుకుంటే దేవుడా? మరి మొన్నటిదాకా గుంజిన ఇస్తావా వాపస్? మొన్నటిదాకా గుంజిన ఇవ్వాలనా వద్దా? నిజంగా దేవుడు పండుగ అంటే ఇవ్వాలి మరి వాపస్. 15 లక్షల కోట్లు తీసుకున్నావు, నువ్వే తప్పు చేసి 28% స్లాబ్ పెట్టి గుంజి పెరుగు మీద, పాల మీద, మందుల మీద, సూది మీద, దూది మీద, అన్నిటి మీద వేసి గుంజి ఇప్పుడు అది తగ్గించి ఇక నేను పండుగ చేసుకోరు. ఎందుకంటే ఎలక్షన్ ఉంది బీహార్లో ఎలక్షన్ ఉంది, గెలవాలి కాబట్టి తగ్గించినట్టు యాక్టింగ్ చేసుకుంటా, దానికి మళ్ళీ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా చేసుకోపోయి పండుగ. ఎప్పుడు చేస్తాం పండుగ? నువ్వు చెప్పినట్టు నిజంగానే 15 లక్షల రూపాయలు వేస్తాను కదా ఒక్కొక్కరి అకౌంట్లో, నల్లధనం తెస్తా, స్విస్ బ్యాంకులలో దాచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఈ దేశంలో ధనవంతులు. మరి నేను తీసుకొచ్చి పంచితే 15 లక్షలు ఇంటింటికి ఒక్కొక్క మనిషికి వస్తాయన్నాడు. అట్లా 15 లక్షలు నిజంగానే పండుగ చేసుకుంటాం. చేయమని అంతగానం ఇప్పుడు 11 ఏళ్ళు అయిపోయాయి, గెలుస్తూనే ఉన్నారు కదా ఎలక్షన్ల మీద ఎలక్షన్లు, దేవుని పేరు చెప్పుకొని. మరి ఆఖరికి వచ్చి మరి పైసలు ఏమంటే పైసలు మాత్రం 15 లక్షలు రావు. ఈయన చెప్పిన 15,000 రావు, ఆయన చెప్పిన 15 లక్షలు రావు. అట్లాగే ఈయననే చెప్పిండు మోడీ గారు 2022 కల్లా రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. అయిందా? డబల్ ఎక్కనండి భారతదేశంలో రైతుల ఆదాయం ఎక్కడన్నా అయిందా? నువ్వు డబల్ చేస్తే తప్పకుండా పండుగ చేసుకుంటారు రైతులు. అట్లాగే నువ్వే చెప్పినావు 2022 కల్లా భారతదేశంలో ఇల్లు లేనోళ్ళు ఎవరు ఉండరు, ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని చెప్పిందే నరేంద్ర మోడీ. మరి 2022 అయిపోయి 3 ఏళ్ళ, ఇంకొక 4 రోజులు అయితే 2025 కూడా అయిపోతుంది. వచ్చినాయి ఇండ్లందరికీ, ప్రతి ఇంటికి నల్లా ఇస్తా అన్నాడు దేశంలో. ఇక్కడ కేసీఆర్ ఇచ్చిండు తప్ప ఆయన ఇచ్చింది ఏం లేదు. కానీ దేశంలో ఎక్కడ నల్ల నీళ్లు రాలే, మన్ను రాలే, మరి ఏది లేదు. ఏమిటికి వేసుకోవాలి పండుగ? బుల్లెట్ రైళ్ళు ఊరికిస్తా భారతదేశం అంతా అన్నాడు 2022 కల్లా. వచ్చినాయా? ఏది రాలేదు. కానీ కరీంనగర్లో మాత్రం బీజేపీకి ఓట్లు కుదుతాను. మీరు మెచ్చుకోవాలి, మీరంటే మీరు కాదు, అక్కడ ఉన్నోళ్ళు. ఎందుకు? మరి గంగుల కమలాకర్ అన్న ఇంత పని చేస్తాడు, అవతలోడు నయా పైసా పని చేయడు. ఆఖరికి మాత్రం ఒక్కసారి డైలాగ్ కొట్టాలి, దేవుని పేరు చెప్పి మొక్కాలి, ఓటేమని అనాలి, మీరు గుద్దాలి, అంతే, ఇంకేం లేదు. అదొకటే కావాలి మనకి, ఇంకేం లేదు. ఆయన సిలిండర్ ధర పెంచింది మర్చిపోయినాం. ఇదే మోడీ గారు కదా, 350 రూపాయలు నేను వచ్చినప్పుడు. ఇలా ఎంత అయింది? 1000-1100 అయింది. తగ్గి మళ్ళీ 350కి పండుగ చేసుకుందాం, అది చేయడు. డీజిల్ ఎంత ఉండే, పెట్రోల్ ఎంత ఉండే? 65 ఉండే. ఇవాళ ఎంత అయింది? 110-108 అయింది. తగ్గి మరి 50 రూపాయలకు తగ్గి. ప్రపంచమంతా ముడి చమురు తగ్గింది. ముడి చమురు ధర తగ్గుతుంది, కానీ మోడీ చమురు ధర తగ్గది.
యాడిపోతున్నాయి పైసలని మరి ముడి చమురు ధర తగ్గితే లాజికల్గా ఇక్కడ కూడా తగ్గాలి కదా, పెట్రోల్ డీజిల్ తగ్గది. ఎవరికి అడిగిపోతున్నాయి పైసలని మరి? ఇది అడిగేటోళ్ళు లేడు. ఎందుకు? మనకు సోయి లేదు. ఏయిను గుద్దుని గట్టిగా గుద్దుని దేవుడు 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 అని గుద్దితే 8 ఇల్లు గెలిచిరు, 8 ఆళ్ళు గెలిచిరు. తెలంగాణకి ఏమొచ్చింది? ఈ సంవత్సర కాలంలో 8 వీళ్ళు గెలిచిర్రు, 8 వాళ్ళు గెలిచిర్రు. తెలంగాణకి ఏమొచ్చింది? గుండు సున్నా గాడిది గుడ్డు. మళ్ళీ ఎందుకు మళ్ళీ లాస్ట్కి మళ్ళీ వస్తే మళ్ళీ కమలాకరణ చేసిన పని ఎక్కడో వీకాలే, మానేరు వాటర్ ఫ్రంట్ ఎక్కడో పోవాలి, తీగల వంతెన ఎక్కడో పోవాలి, ఆయన వేసిన రోడ్లు ఎన్నో పోవాలి, చేసిన పనులను ఎక్కడో పోవాలి. కానీ మళ్ళీ ఆఖరికి మాత్రం ఆగమాగం కావాలి. మనం దయచేసి ఆలోచించుండ్రి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఆగమవుతున్నాం? ఎలక్షన్ రాగానే ఆగమాగం అయ్యి కూడా అడ్డంబడు. మళ్ళీ తర్వాత నేను అడుగుతున్నా, ఒక మాట చెప్పండి. బీజేపీ గవర్నమెంట్ వచ్చి 11 ఏళ్ళ దేశంలో ఒక్కటంటే ఒక్కటి, ఒక విద్యా సంస్థనో, ఒక స్కూలో, ఒక కాలేజో కరీంనగర్కి వచ్చిందా? ఒక్కటేదన్నా ఫలానాది పోనీ సరే బడిదేలే శాత కాదు, గుడి తెచ్చిండ పోనీ ఒకటన్నా? ఒక్క గుడి కరీంనగర్లో మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం కట్టించింది ఎవరు? కట్టిస్తున్నది ఎవరు? గంగుల కమలాకరే కదా. 10 ఎకరాలు జాగా తీసుకొని వాళ్ళు ఎంబడబడి, సరే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ పోయింది, మరి వాళ్ళు ఇస్తారో ఇయ్యరో తెలియదు. కానీ అంటే అట్లున్నది పరిస్థితి. బడిదే శాత కాదు, ఒక గుడి కట్టే శాత కాదు, పోనీ ఒక పని ఏదన్నా ఒక ప్రజలకు పనికొచ్చి ఒక్క మంచి పని, ఒక స్కూల్, ఒక నవోదయ పాఠశాలనో, ఒక IIITయో ఏది ఉండదు. కానీ ఓట్లు మాత్రం ఆఖరికి పోయి గుద్దురు మళ్ళీ. అంటే ఈ రకంగా మరి పోతే నిజంగా కూడా మనం ఆలోచించాలి. ఒక్క ఉద్యోగం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి. మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా సంవత్సరానికి అన్నాడు. తర్వాత ఒక పాపం ఒక ఆయన టీవీ ఆయన అమాయకంగా పోయి అడిగిండు, సార్ మరి 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఏం సంగతి అని. ఏమంటాడు తెలుసా ఆయన టీవీ ఆయన స్టూడియోలో చెప్తున్నాడు ఇంటర్వ్యూ. अभी मैं यहाँ पे आ रहा था आपके स्टूडियो के पास, बाहर मैंने देखा एक वो बंडी वाला है, बंडी वाला ये बंडी का बंडी वाला है, वो बंडी पे मिर्ची बज्जी पकोड़े बना रहा. क्या आप उसको रोजगार मानते हो कि नहीं? అది ఉద్యోగమా కాదా అంటుండు. అంటే పల్లీలు అమ్ముకునుడు, బఠానీలు అమ్ముకునుడు, బజ్జీలు వేసుడు, ఇవన్నీ ఉద్యోగాలట. ఆయన ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాలు ఏంటంటే గదట. వీళ్ళ మోసము రామునికి కూడా అర్థమైంది అయోధ్యలో. అందుకే అయోధ్యలో కూడా ఓడగొట్టిండు బీజేపీని. వీళ్ళ మోసము, వీళ్ళ లంగతనము రామునికి అర్థమైంది. అందుకే అయోధ్యలో కూడా ఓడగొట్టిండు, ఎలగొట్టిండు. వీళ్ళు లంగలున్నారని మన వాళ్ళకి ఇంకా అర్థమవుతలేదు కరీంనగర్లో. అంటే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఏది మంచో ఏది మంచి కాదో ఏది చెడో తెలుసుకోనంత కాలం మనకు నష్టం జరుగుతూనే ఉంటుంది. ఇలా బాధపడుతున్నాం ఏమని, అరే ఆడ మేడిగడ్డను ఎండబెట్టిండు, నీళ్ళు ఇస్తలేరు రేవంత్ రెడ్డి. ఇయ్యాడు. ఎందుకు ఇయ్యాడు? ఎందుకంటే ఆయన బాస్ కిందున్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు కడితే బరాబర్ మర్యాద ఉండదు రాబాయ్ అంటే కిందికి నీళ్ళు పోవన్నాయి. మరి ఇయ్యాడు. ఆయన ఆడిచ్చినట్టు ఈయన పాపం ఈయనదేమని, ఈయన కోవట్టు చిన్న మనిషినా, వాళ్ళిద్దరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేటోడు ఈయన చేతులు ఏముంటుంది. అట్లాగే ఇప్పుడు నిన్న మీరు చూసిండ్రు పక్కకు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతుండ్రు 5 ఫీట్లు. ఒక్క డ్యాము ఆల్రెడీ కట్టి ఉన్న డ్యాము 5 ఫీట్లు పెంచుతందుకు వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఎరికేనా? 70,000 కోట్లు ఒక భూసేకరణకే. 70,000 కోట్లు. అదే కేసీఆర్ గారు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, దాని మీద 93,000 కోట్లు ఖర్చు పెడితే తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు వేసుకపోయింది ఇంట్లోకి. మనం ఎప్పుడైనా ఆలోచించినామా కనీసం? అరే 93,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎవడెట్లా తింటాడు? మరి 1,00,000 కోట్లు ఈయననే తింటా బరాజులు ఎవడు కట్టిండు? ఆ పంప్ హౌజ్లు ఎట్లా కట్టిర్రు? ఆ సొరంగ మార్గాలు ఎట్లా కట్టిర్రు? మరి ఆ మొత్తం కాలువలు ఎట్లా కట్టిండ్రు? గన్ని రిజర్వాయర్లు ఎట్లా వచ్చినాయి? గిన్ని నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఇలా భూమికి బరువు అయ్యేంత పంట ఏడికెళ్ళి వండుతున్నది అని ఎప్పుడైనా కూర్చొని ఆలోచించినవా? ఇగో తిన్నాడట అంటే తిన్నాడు, తినే ఉంటాడు. ఇదిగో పులి అంటే అది ఒక అడిగినోడు లేడు, చూసినోడు లేదు. ఎవరు పడితే వాళ్ళు ఏది పడతారు చెప్పుడు, మనం నమ్ముడు. ఆయనతో పోయి బాయిలో దుంకుతున్నామా బుందలో దుంకుతున్నామా ఏది చూసేది లేదు, పోయి దుంకుడేనే. గందుకొచ్చింది 3,000 మేయర్టీ గంగుల కమలాకరణకు. ఆలోచన లేదు, సోయి లేదు, పని చేయనోడి మీద ఫరక్ అంతరం లేదు. ఎవరు వనికొస్తారో తెలియదు, ఎవరు వనికిరారో తెలియదు. ఆగమాగం పోయి దుంకాలి. ఎందుకు? ఆఖరి జై అని దేవుని పేరు చెప్పగానే దుంకుడు పోయి పోనీ దేవుని పేరు చెప్పినాడు. కానీ దేవుడు గుడి కట్టినాడే కరీంనగర్లో ఒకటి, అప్పుడెప్పుడో కార్పొరేటర్ ఉన్నప్పుడు కట్టినట్టున్నాడు ఒకటి. దాన్ని చెప్పుకొని మార్కెటింగ్ చేసుకుంటా ఉన్నాడు. ఇంకా ఇంత అన్యాయం ఉంటుందా అసలు ఎక్కడన్నా? నాకు అర్థం కాదు. ఎంత పని చేసిండు గంగుల కమలాకరణ. ఇవాళ కాంగ్రెస్ల పరిస్థితి ఏంటి? మనం కట్టిన కేబుల్ బ్రిడ్జ్ మీద కనీసం ఆ రోడ్డు మెయింటైన్ చేసే తెలివి లేదు, దాని మీద లైట్లు పెట్టే తెలివి లేదు. స్మార్ట్ సిటీ అని
కష్టపడి పొట్లాడి ఈయనవును వినోద్ కుమార్ గారు ఇద్దరు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి కరీంనగర్కి స్మార్ట్ సిటీ తీసుకొస్తే ఇవాళ కనీసం కరీంనగర్లో పారిశుద్ధ్యం ఆ లైట్లు కానీ ఆ పారిశుద్ధ్యం కానీ అది మెయింటైన్ చేసే ముఖం కూడా లేదు. మనం ఉన్నప్పుడు రోజు మంచినీళ్ళు ఇచ్చినాం కరీంనగర్లో. ఇవాళ వస్తున్నాయా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి? ఇప్పుడు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి. మరి కొంతమంది అంటారు కదా కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా, మరి ఇప్పుడున్న ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండే ఇంటి వెనక పొలం అమ్మిస్తాడా? మరి ఎందుకు వస్తలేవు ఇప్పుడు నీళ్ళు? కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఎందుకు వస్తాయి? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు మంచిగా ఉంటుంది? కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని టైంకి ఎట్లా నడుస్తాయి? ఇవాళ వీళ్ళు రాగానే ఎందుకు ఆగమాగం అవుతున్నారు? ఎందుకు అంటే నడప చాతన అయితే లేదు వీళ్ళకు, పరిపాలన వస్తలేదు. ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపుట్లో బిజీగా ఉన్నారు. ఎందుకంటే సీటు కాపాడుకోవాలంటే ఢిల్లీకి పైసలు ఇవ్వాలి, కమిషన్ ఇవ్వకపోతే ఢిల్లీ ఊరుకుంటారా? ఊకోరు. అందుకే చెప్పినాం అన్న, మన తెలంగాణ ప్రజలకు లోబడి మీ ఆలోచనకు అనుగుణంగా మీకోసం పనిచేసే గల్లీ పార్టీ కావన్నా లేకపోతే అక్కడ ఉండే ఢిల్లీ పార్టీ కావన్నా అంటే మరి ఎందుకో కానీ హైదరాబాద్లో అయితే చక్కగానే ఓటేసారు, జిల్లాలలోనే ఆగమైరు. 10 ఏళ్ళు చూసినాం కదా, ఇప్పుడు ఒకసారి ఒక తాప వీళ్ళకిస్తే ఏంది ఏమవుతుంది అని ఏమైనా అవుతుందా అనుకున్నారు. ఏమైంది అలా? ఎక్కడికక్కడ ఆగం. ఒక్కటి కాదు 2 కాదు. తులం బంగారం అంటుండే ఇక్కడికి వెళ్ళి తమ్ముడు, తులం బంగారం కాదు, మీ మెడల మంగళసూత్రం ఎత్తుకపోతే వాడే మంచోడు, పుస్తలతాడు ఎత్తుకపోతే వాడే గొప్పోడు అంటున్నా. అంత దొంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కొత్తోళ్ళ వీళ్ళేమన్నా? 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, భారతదేశాన్ని 55 సంవత్సరాలు అప్రతిహతంగా ఏలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఏమైనా కొత్తదా మనకు? గాలను నమ్ముతారు పోయి. ఏం మాటలు చెప్పారు వాళ్ళు? 10,000 కేసీఆర్ ఇస్తే 15,000 ఇస్తామన్నారు. ఇస్తుండా ఇప్పుడు 15,000 పడుతున్నాయా? చెప్పిండు కదా, అత్తకు 4,000 కోడలకు 2,500 అని చెప్పిండు. అటు అత్తకు లేదు, ఇటు కోడలకు లేదు. ఇక్కడ అత్త కోడలు ఇప్పుడు జాయిన్ అయ్యారు, వాళ్ళిద్దరు కూడా స్వాగతం. అత్తకు 4,000 పెన్షన్ లేదు, కోడలకు 2,500 లేవు, రావు. ఇలా అత్త కోడల పంచాయతీ అయ్యే పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గారు వచ్చినాక. నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఓటేసేటప్పుడు ఆగమై ఆ తర్వాత 5 ఏళ్ళు మనం బాధపడు మనకు అలవాటు అయిపోయింది. నేను మొన్న హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళి ఇటుకు వస్తున్నా, ఏదో మీటింగ్ చేసుకుని ఇటు వస్తుంటే మధ్యలో లైట్ పడ్డది, ఆడ సిగ్నల్ కాడ ఆగిన. పక్కకు ఒక ఆటో ఆయన వచ్చి ఆగిండు. వచ్చినాక ఆదాబ్ సాబ్ అన్నాడు. ఆదాబ్ అంటే అన్నాక జర షీషా అవుతారు అన్నాడు. అద్దం దించితే నేను అడిగిన ఏం పేరు, క్యా నామే అన్న. महमूद అన్నాడు. क्या हाल है महमूद भाई అన్న. क्या हाल सब बर्बाद है అన్న. अरे क्या हुआ भाई? क्या हुआ भाई? क्या है सब बंद हो गया, कारोबार बंद, रियल एस्टेट तमाल, हमारा ऑटो ख़त्म हो गया, अब पेमेंट करने के लिए पैसे नहीं है. అది అని చెప్పవట్టిండు. చెప్తే అన్న మరి క్యా కరూ महमूद भाई मैं, एक गलत वोट का सज़ा 5 साल है ना, ఒక తప్పు ఓటు 5 ఏళ్ళు కదా శిక్ష అని నేనన్నా. అంటే ఆయన ఏమంటాడు తెలుసా నాతోని, కోయి తర్కీబ్ నీయే క్యా సాబ్, ఏం ఉపాయం లేదా అంటుండు. ఏం ఉపాయం ఉంటుంది ఇప్పుడు? మనోళ్ళు ఎలక్షన్లో ఆగమైరి, ఎలక్షన్ అప్పుడు ఆగం, తర్వాత ఇప్పుడేమో మల్లలొల్లి. ఇంకా గమ్మత్ చెప్తాం మీకు. మొన్న మన అచ్చంపేట వాళ్ళు అందరూ వచ్చారు, కార్యకర్తలు ఒక 200-300 మంది వచ్చారు. నేను 28 నాడు అచ్చంపేట కోతున్నా, దాన్ని పిలిస్తేందుకు వచ్చారు అందరు కలిసి. ఇట్లే మాట్లాడుకుంటూ అడిగిన, మీ మానకొండూరులను కూడా అడిగిన నేను, నిజంగా ఎప్పుడు పోయి ఒక మాట అన్న, నిజంగా ఇప్పుడు గుండె మీద చేసుకొని చెప్పురి, పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ అయితే సీఎం ఉంటాడు అనుకురా లేదా మీరు అన్నాడు. అవు అని ఎమ్మెల్యేగా సపోర్ట్లు కొడుతురు. అంటే మనం ఎంత బేఖాయాలు ఉన్నామంటే, ఎంత తెలివితప్పు ఉన్నామంటే, చిన్న లాజిక్ మిస్ అయినాం. ఎమ్మెల్యే ఓడిపోతే కేసీఆర్ సీఎం ఎట్లయితాడు? ఇట్లే ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ వాడు అట్లే అనుకున్నాడు. మానకొండూరోడు, చొప్పదండోడు, ఉస్నాబాదోడు పోతే మావాడు పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు. ఎట్లుంటాడు? ఎమ్మెల్యేలకు వెళ్ళిపోయినాక, ఎమ్మెల్యేలు 60 దాటపోయినాక కేసీఆర్ గారు ఎడికెళ్ళవుతారు. మెయిన్ తప్పు గది చేసినాం. మనం కూడా ఏమనుకున్నాం, నేను ఒక్కరిని దానిలాడిపోతే ఏమవుతుంది, గంగుల కమలాకర్ అని గ్యారంటీ 40,000తో గెలుతాడు అని చెప్పి సాపుకొని అన్నారు. వాస్తవం. పనులు చేయించుకున్నోళ్ళు, చేయనోళ్ళు, నేను నన్ను విలువలే గారు ఆ రోజు అట్లా వంగ కమలాకర్ అన్నకు నేను ఇట్లా అన్నా, ఇట్లా ఆయన ఇట్లా అనలే, అదొకరి కోపం. నేను 10 సార్లు ఫోన్ చేసినా ఎత్తిండు, 11వ ఎత్తలే, అదో కోపం. నేను మా ఇంట్లో దావత్ పిలిచినా రాలే, గదో కోపం. అన్ని చిన్న కోపాలు తాపాలు. దాంతో ఏమైంది, మనం అలసత్వం చేసినాం. ఏమైతే అని మనం అనుకున్నాం. అవతలోడు హుషారుగా ప్రజలకు ఆశ పెట్టిండు. నువ్వు ఇది ఇస్తా, అది ఇస్తా, అల్లం ఇస్తా, బెల్లం ఇస్తా, తులం బంగారం ఇస్తా, అట్లా అని చెప్పి ఆయనతో తిమ్మిని బమ్మిని చేసి 1.8% ఓటుతో గెలిచినాక ఇప్పుడు గమ్మత్తున్నది పరిస్థితి. రేవంత్ రెడ్డికి పాపం ఇదివరకు మంత్రి చేసిన పని లేదు, ఆయనకు ప్రభుత్వం నడిపే సోయి లేదు, తెలివి లేదు. వచ్చుడు ఏమన్నాడు సెక్రటేరియట్లో మొదటి రోజు, ఇక్కడ నేను లంకెమిందెలు ఉంటాయి అనుకొని వచ్చినా, లేవు లంకెమిందెలు ఉంటాయి ఆ సెక్రటేరియట్లో ఎక్కడన్నా?
ఎవడు తిరుగుతాడు లంక బిందెల కోసం? మీకెరికే నాకెరికే. వస్తాడు. ఇంకా ఘోరం, ముఖం బాగా లేకపోతే వెనకటికి ఎవడో అద్దం బల కొట్టిండట. అరే నువ్వు గుర్తుపెట్టుకో, కరోనా వచ్చింది, దేశం ప్రపంచం అంతా ఆగమాగమైంది, అతలాకుతలమైంది, ప్రభుత్వాలకు ఆదాయం సున్నా అయింది, జీవితం లెవెల్ అనుకోలే మనం. మూతికి బట్ట కట్టుకొని ఇంట్లో కూర్చోవాలి 2-3 నెలలని, అట్లా కూర్చున్నాం. ఏదో బతుకుంటే చాలన్నట్టు అట్లా నడిపినాం. ఆదాయం సున్నా. ఆ రోజు ఆదాయం సున్నా అయినా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బుడ్డ పైసలు లేకపోయినా రైతు బంధు ఆగిందా? పెద్ద మనుషులకు ఇచ్చే పెన్షన్లు ఆగినాయా? ఆడపిల్ల లగ్గాలకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆగిందా? ఏదన్నా ఒక్క సంక్షేమ పథకం ఆగిందా? రైతుల ధాన్యం కొనుగోలు ఆగిందా? మరి సున్నా ఆదాయం ఉండగా కూడా కేసీఆర్ గారు గిన్ని చేస్తే, నీకు బంగారు పల్లెంలో పెట్టి తలసరి ఆదాయంలో అగ్రభాగాన భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం చేసి నీకప్ప చెప్తే, మొత్తం ఏం లేదు, నా రాష్ట్రం అంతా దివాలా తీసింది, నా రాష్ట్రం సంకనాకిపోయింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్లు ఎక్కున్నది, నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కున్నది అని ముఖ్యమంత్రి మాట్లాడచ్చునా? అది పద్ధతేనా? అసలు ఏమన్నా అర్థం ఉందా నువ్వు మాట్లాడితే? ఒక కుటుంబ పెద్ద అన్నట్టు ఆయనే ఎంత ఓర్పుతోని, ఎంత బాధ్యతతో నడుపుతాడు కుటుంబాన్ని. ఇప్పుడు ఇక్కడ ఈ అర్రల ఎవ్వలన్నొక్కలకు అప్పు లేనోళ్ళు ఎవరన్నా ఉంటే శైలా పట్టురు జర. అప్పు లేనోళ్ళు, బాకీ లేనోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక కమలాకరణకు లేకపోవచ్చు, కానీ భీముడు కాబట్టి ఆయనకి, నీకు కూడా ఉన్నదే, అందరికి ఉందట. అక్కడ కమలాకరణకి ఎంత చెట్టుకు అంత కాదు, ఆయనకు పెద్ద అప్పు ఉంది, మనకు చిన్న అప్పు ఉంది, అంతే తేడా. అప్పు లేనోడు ఎవడు ఉండు, అమెరికాకు కూడా అప్పు ఉన్నది, వెంకటేశ్వర స్వామికి కూడా ఉన్నది. ఇప్పుడు మా అజయ్ చెప్తుండు. ఎందుకంటున్నా అంటే, అప్పు లేనోడు మనిషి ఎవడు ఉండడు. కానీ అప్పు ఉంటే కూడా ఎట్లా నడుపుతాం మనం? ఇప్పుడు నేను దబ్బన కమలాకరణ దగ్గర నేను ఒక 5 లక్షలు అప్పు తీసుకున్నా అనుకో, అన్న నీకు 3 నెలలు ఇస్తా అని చెప్తా. ఇక 3 నెలలు అయింది, నేను వచ్చిండు, ఫోన్ చేసిండు, మొదలు 2 సార్లు ఎత్తినా, తర్వాత ఎత్తలే. ఇది ఎట్లా, ఈ ముఖం ఉండదు కదా, పైసలు లేవు, ఎత్తుతలేను. ఆయనతో కమలాకరణ వచ్చిండు, ఇంటికి వచ్చిండు, పట్టుకున్నాడు. ఏమారా భయ్, మరి నువ్వు పైసలు తీసుకుంటే ఇస్తలేవు, ఏం సంగతి? నేనేం చేయాలి? బుద్ధిమంతునైతే, ఇమాందారు మనిషినైతే, అన్న ఏమనుకోకే, జర్రా ఇంకొక 2 నెలలు టైం దండం పెడతా, మితితో కడతా, జర్రా ఇంకొక 2 నెలలు ఆగు అని చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా గదే అడుగుతురు. ఏంది ప్రజలు, ఏమైనా మరి 100 రోజులలో 6 గ్యారెంటీ లాంటివి ఏమేమో నరికితివి, ఏడవైనా మరి ఏం సంగతి మా హామీలు అంటే ఏమంటుండరు ఆయన? నేను ఏం చేస్తారా, మీరు కోసుక తింటారా నన్ను? ఏం కోసుక తింటారు? నేను ఏమైనా సేపువా, జామ పండువా, లేకపోతే మామిడి పండువా, ఏమిటి కోసుక తింటారు నిన్ను? అంటే ఎంత ఘోరం అంటే, నీకు నిజంగా ఇచ్చే దమ్ము లేకపోతే, ఇచ్చే తెలివి లేకపోతే హామీలు ఎందుకు ఇచ్చినావు? మరి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు ఎవడు రాయమనండి? 420 హామీలు ఇష్టం వచ్చినట్టు, నోటికి ఎంత వస్తా అంత. 10 లక్షలు కేసీఆర్ ఇస్తున్నగా, దళిత బంధు హుజూరాబాద్లు ఇచ్చిండుగా, నేను 12 లక్షలు ఇస్తా. ఎవడు నరకమన్నాడు? ఇచ్చిన ఒక్కనికన్నా మరి 12 పైసలు ఇచ్చినావు కనీసం? ఆఖరికి పోనీ హుజూరాబాద్లో 2వ విడత పైసలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి లొల్లి పెడుతుంటే ఆ పైసలు ఇచ్చే ముఖం కూడా లేదు వీళ్ళకు. ఎంత ఘోరం అంటే, ఎస్సీ డిక్లరేషన్ పేరిట ఎస్సీలను, ఎస్టీ డిక్లరేషన్ అని ఎస్టీలను, బీసీ డిక్లరేషన్ అని బీసీలను, మహిళా డిక్లరేషన్ అని మహిళలను, యూత్ డిక్లరేషన్ అని యువజన విభాగాన్ని, రైతులకు రైతు డిక్లరేషన్ అని మోసపోని వర్గం లేదు ఇవాళ కాంగ్రెస్ చేతుల్లో. బీజేపీ చేతుల్లో మోసం మనకు ఎరికే, మొదటి నుంచి ఎరికే. ఇప్పుడు కొత్త మోసం ఇక్కడ మొదలైంది. ఈరోజు తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటంటే, ప్రజలు ఎదురు చూస్తాను, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మళ్ళా కేసీఆర్ను తెచ్చుకొని మళ్ళా రాష్ట్రాన్ని పట్టాలెక్కిద్దామా అని చూస్తూ ఉన్నారు. తప్పకుండా నాకైతే బలమైన నమ్మకం ఉన్నది. ఇవాళ గౌతమి రెడ్డి గారు ఒక డాక్టర్, అమ్మాయికి తన వృత్తి ఉన్నది, తన సంపాదన ఉన్నది, తన పని తాను చేసుకోవచ్చు. నాకెందుకు రాజకీయం, నాకేం అక్కరా, సావంతి ఎవడేడదస్తే నాకేందని చెప్పి సపరేట్గా ఉండొచ్చు. కానీ ఒక బాధ్యతగా, ఒక తెలంగాణ బిడ్డగా, మనకు చెల్లెగా ఇలా ముందుకొచ్చి, అన్న నేను కూడా మీతో నడుస్తా అంటూ ముందుకొచ్చిన వారికి నా హృదయపూర్వకంగా నా అభినందన. వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింతమంది చదువుకున్న వాళ్ళు కూడా రావాలి. ఇవాళ చదువుకున్న యువకులు, చదువుకున్న విద్యావంతులు, తప్పకుండా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన విద్యార్థి ఉద్యమ నాయకులు మీరందరూ కూడా నడుము బిగించాలి, ముందుకు రావాలి. ఎందుకంటే మీరు కష్టపడి తెచ్చిన రాష్ట్రం ఇది. కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడి తెచ్చుకున్న ఈ రాష్ట్రం ఇవాళ తెరలు అవుతుంటే మనం పక్కకు కూర్చొని ప్రేక్షక పాత్ర వహించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. తప్పకుండా మరింతమంది విద్యావంతులు, మరింతమంది ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు కూడా కలిసి రావాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే క్రమంలో ఈ 2 పార్టీల నుంచి, బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి కాపాడుకునే క్రమంలో స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు చెప్తుండే. దాన్ని యాది పెట్టుకొని మన రాష్ట్రాన్ని మళ్ళీ గాడినెక్కించే బాధ్యత మీరు తీసుకోవాలని కోరుతూ, ఈసారి కరీంనగర్లో
తప్పకుండా చైతన్యవంతమైన తీర్పు మళ్ళొక్కసారి మీరు ఇవ్వాలని కూడా మనసారా కోరుకుంటూ పేరు పేరున మీ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.